ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే శ్రావణ మాసంలో ఎలాంటి అఖండ దైవిక వస్తువులను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా మీ గృహంలో సూర్యనారాయణమూర్తిని పూజించే సమయంలో ఓం గభస్తయే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ సూర్యుడిని పూజించండి. సూర్యుడి చిత్రపటం ఉన్నట్లయితే ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. సూర్యుడి చిత్రపటం గృహంలో లేనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా తమలపాకు మీద తడి గంధంతో గుండ్రంగా ఒక రూపును గీసి దాన్ని సూర్యుడి స్వరూపంగా భావించుకుంటూ ఓం గభస్తయే నమః అని 21 సార్లు చెప్తూ ఎర్రటి అక్షింతలతో పూజ చేయాలి. ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయాలి. అలాగే సూర్యుడి అనుగ్రహం కోసం గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడి రథాన్ని కాలపురుషుడు ఒక్కొక్క సర్పం పేరుతో లాగుతూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. శ్రావణ మాసంలో సూర్యుడి రథాన్ని కాలపురుషుడు ఏలాపుత్ర అనే సర్పం పేరుతో నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్య పూజ చేసేటప్పుడు ఓం ఏలాపుత్ర నాగాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు పఠిస్తే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేకమైన అఖండ దైవిక వస్తువులను మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. వాటిలో శ్రీఫలానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ శ్రీఫలం అనేది పెద్ద ఉసిరికాయలాగా ఉంటుంది. చూడటానికి కొబ్బరికాయలాగే కొబ్బరికాయకు ఉన్నట్లు పీచు, కొబ్బరికాయకు ఉన్నట్లు కళ్ళు ఉంటాయి. కానీ కొబ్బరికాయ కంటే చిన్నదిగా పెద్ద ఉసిరికాయలాగా చూడటానికి ఈ శ్రీఫలం ఉంటుంది. ఈ శ్రీఫలం సముద్ర తీర ప్రాంతాల్లో లభిస్తుంది. కాబట్టి సముద్ర రాజతనయ అయినటువంటి లక్ష్మీదేవికి శ్రీఫలం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి శ్రావణ మాసంలో మీ పూజా మందిరంలో శ్రీఫలాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ శ్రీఫలానికి ప్రత్యేకమైన పూజ చేసి పూజా మందిరంలో ఉంచుకుంటే సమస్త అభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. శ్రీఫలాన్ని గృహానికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద శ్రీఫలాన్ని ఉంచాలి. ముందుగా శ్రీఫలాన్ని శుద్ధోదకంతో అంటే మంచినీళ్లతో శుద్ధి చేసి శ్రీఫలాన్ని ఎరుపు రంగు వస్త్రం మీద ఉంచాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు ఈ మూడింటితో ఆ శ్రీఫలాన్ని పూజిస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అని 21 సార్లు చదవాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి అగరబత్తులు చూపించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. కొన్ని రూపాయి నాణ్యాలు కూడా ఆ శ్రీఫలం దగ్గర ఉంచాలి. ఇప్పుడు పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజ చేసినటువంటి ఆ శ్రీఫలాన్ని ఆ ఎరుపు రంగు వస్త్రంతో పాటు కలిపి మూటగట్టి ఒక గిన్నెలో ఏర్పాటు చేసుకోవాలి. అలా గిన్నెలో ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఓం శ్రీం శ్రీయై నమః అని 21 సార్లు పఠిస్తూ రకరకాల పుష్పాలతో ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ శ్రీఫలానికి పూజ చేసి మళ్ళీ కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఇలా ప్రత్యేకంగా శ్రీఫలానికి పూజ చేసి శ్రావణ మాసంలో మీ పూజా మందిరంలో శ్రీఫలం ఉంచినటువంటి ఆ గిన్నెను ఏర్పాటు చేసుకున్నట్లయితే అది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. కాబట్టి లక్ష్మీ కటాక్షానికి పాత్రలై ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. శ్రీఫలంతో పాటుగా కొన్ని రూపాయి నాణాలను కూడా ఏర్పాటు చేయటం ద్వారా వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు.